కేంద్రం చేసుకొని జిల్లా సమావేశాలని మహాసభలు జరుపుతున్నాం. మేము ఏ కార్యక్రమం జరిపినా కూడా అధ్యయన తరగతులు తప్పనిసరిగా పెడతాం. ఈ హేతువాద మానవాద అంశాల మీద ఉపన్యాసాలు ఏర్పాటు చేసి ఉపన్యాసాలు ఇప్పించి వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం చదువుకున్న వాళ్ళని హేతుబద్ధ ఆలోచన పరులుగా మనుషులుగా మార్చేదానికి మన ఉద్యమం కృషి చేస్తూ ఉంది. ఈ భారతదేశ వ్యాప్తంగా అటు కేరళ, గుజరాత్, ఇటు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చాలా యాక్టివ్గా మా దాంట్లో అనుబంధంగా ఉన్నాయి. ఇంకోళ్ళ నుంచి హేతువాది మాసపత్రిక నడుపుతున్నాం. దాదాపు 2000 మంది హేతువాది పాఠకులు ఉన్నారు. గత 40 సంవత్సరాలుగా హేతువాది పత్రిక నడుస్తూ ఉంది. రాఘవపూడి వెంకటాద్రి గారు 1982లో హేతువాది పత్రికను స్థాపించిన కాడి నుంచి ఆయన మన 2023 జనవరి 27న మరణించడం జరిగింది. అప్పటి వరకు ఆయన తర్వాత ఆయన పత్రికని రాడికల్ హ్యూమనిస్ట్ ఇంకోళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి గత 2 సంవత్సరాలుగా మేము హేతువాది పత్రికని నడుపుతూ వస్తున్నాం. అమలాపురంలో, తోఫ్రాన్లో, హైదరాబాద్లో, ఇంకొల్లు, బాపట్ల, చీరాల, గుంటూరు, తిరుపతి, ఇట్లా విశాఖపట్నం కుటుంబ సమావేశం. ఈ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల హేతువాద సంఘ ప్రాంతీయ సంఘానికి ఏర్పాటు చేశాం. ఈ సంఘం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హేతువాది పాఠకుల ద్వారా ఈ హేతువాద మానవవాద భావాల్ని ప్రజల్లోకి తీసుకుపోవాలనేది మా లక్ష్యం. అందుకనే మేము ఈ సమావేశాల్లో మా కార్యకర్తల అవగాహనని పెంచేదానికి, మా కార్యకర్తల అవగాహన పెంచి వాళ్ళ ద్వారా ప్రజల్లోకి, వాళ్ళ బంధువుల్లోకి, వాళ్ళ మిత్రుల్లోకి వెళ్ళడానికి ఈ భావాన్ని తీసుకుపోయే దానికోసం ఈ స్టడీ క్లాసులు పెడుతున్నాం. అట్లాగే గ్రంథావిష్కరణ కార్యక్రమం డాక్టర్ గుమ్మావీరన్న గారు రాశారు. హేతువాద మానవవాద తత్వవేత్త రాఘవపూడి వెంకటాద్రి అని చెప్పి ఈ గ్రంథాన్ని నలమోతు రాధాకృష్ణ ఓపెన్ చేస్తారు. దాదాపు ఒక 60-70 పుస్తకాలు మేము తీసుకురావడం జరిగింది. ఇంకోల్లో మాకు 130 పుస్తకాలు అందుబాటులో ఉన్న హేతువాద మానవవాద గ్రంథాలు. మేము ప్రధానంగా ఈ లిటరరీ మూవ్మెంట్, ఫిలసాఫికల్ మూవ్మెంట్ ఇది నాన్ పొలిటికల్. అధికారం కోసం మేము చూడటం లేదు, ఓట్ల కోసం చూడటం లేదు. ప్రజలు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు కరెక్ట్గా ఆలోచిస్తే వాళ్ళు తమను తాము పరిపాలించుకునేటువంటి శక్తియుక్తులు పెంచుకుంటారనే ఉద్దేశంతో ప్రజలను ఎడ్యుకేట్ చేయాలంటే ముందు కార్యకర్తలను ఎడ్యుకేట్ చేసుకోవాలి. సమాజంలో ఎడ్యుకేట్ చేసుకుంటూ తప్పితే జనంలోకి పోతున్న ఉద్దేశంతో ఈ క్లాసులను నిర్వహిస్తూ ఇప్పుడు ఈరోజు ఈ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల ప్రాంతీయ హేతువాద సంఘానికి ఆశావాలు జరుపుతున్నాం. ఒక నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా హేతువాద మానవ అంశాలను చర్చిస్తాం. వచ్చిన మిత్రుల యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాం. ఆ విధంగా అవగాహన పెంచే దానికోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మా అనుబంధ సంఘాలు కేరళలో, గుజరాత్లో, ఢిల్లీలో, బెంగాల్లో, రకరకాల ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల ఈ భారత హేతువాద సంఘ లక్ష్యం ఏంటంటే మనుషులు హేతుబద్ధంగా ఆలోచించాలి, మనుషుల్లాగా ప్రవర్తించాలనే లక్ష్యంతో వాళ్ళకి సహాయం చేసిన దానికి మనం ఎడ్యుకేట్ చేసే దిశగా మేము వస్తాం.